దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. గొప్ప గంభీరమైన పరిచర్య ఇక్కడ దేవుడు జరిగిస్తున్నాడు. మీ ప్రార్థనలు ఏది వ్యర్థంగా పోకుండా ప్రతి ప్రార్థన మంచి నేలను పడిన విత్తనం వలె దేవుడు ఫలింపజేస్తున్నందుకు మనందరం కూడా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాం. సౌండ్ పెంచిన నాకు వస్తేనే భయం, నా వాయిస్ బాగుంది. రైట్. ప్రేమతో నన్ను ఆహ్వానించిన మామగారు దైవజనులు యేసు బాబాయ్ గారికి, స్థానిక సంఘానికి, మాచిరెడ్డిపల్లి గ్రామంలో పరిచర్య జరిగిస్తున్న సంఘము తరపున నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 21 రోజులు ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప మేలులు, గొప్ప గొప్ప సంగతులు వింటూ వినిపిస్తూ చేస్తూ జరిగిస్తూ వస్తున్నాడు. నేను కూడా లైవ్లో చూస్తూనే ఉన్నాను. ఆ ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని వింటూనే వస్తున్నాను. దేవుని వాక్యము ఎలాంటిదనంటే, పరిశుద్ధ గ్రంథము వాక్యం గురించి ఏం చెప్తుందనంటే, శరీర సంబంధులైన మనుషులను ఆత్మ సంబంధులైన మనుషులుగా వాక్యం మారుస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన మనస్సు, లోక సంబంధమైన పద్ధతుల నుండి ఈ దేవుని వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మలుస్తుంది. 10 దినాలు, ఈరోజు 10వ దినం, ఇంకా 11 రోజులు ఉన్నాయి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటుంటే శరీర సంబంధమైన మనస్సు మనలో చనిపోయి ఆత్మ సంబంధమైన మనస్సు మనలో ఉద్భవిస్తుంది. ఏం జరుగుతుంది? నా మాట అర్థమవుతుందా? మీరు రిప్లై ఇస్తే ఇటు నుంచి సప్లై. ఏం జరుగుతుందనంటే లోక సంబంధమైన మనస్సు చనిపోతుంది. దైవికమైన మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు, దేవుడిచ్చే మనస్సు మనలో జనింపజేస్తుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి యోబు గ్రంథము 1వ అధ్యాయము యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యమని దయచేసి మనం చదువుకుందాం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి ఆ దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పండి? ఇది యోబు గురించి. యోబు గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, యోబు గురించి అపవాది చెబుతున్న మాటలు ఏంటంటే, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. దేవుడు ఏం చేసిందంట? యోబుకును, యోబు ఇంటికిని, యోబు కలిగిన సమస్తానికిని దేవుడు కంచె వేశాడు. ఎందుకు దేవుడు యోబు కంచె వేసిండు? యోబుకి ఎందుకు కంచె వేయాలి? యోబు కుటుంబానికి ఎందుకు కంచె వేయాలి? యోబు కలిగిన సమస్తానికి దేవుడు ఎందుకు కంచె వేశాడు? రాత్రి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం వినగలిగినట్లయితే, దేవుడి యొక్క వాక్యములో నుండి ఎందుకు దేవుడు యోబు కంచె వేశాడు, యోబు కలిగిన సమస్తానికి ఎందుకు కంచె వేశాడు, యోబుకు ఉన్న పిల్లలకు ఇంటికి ఎందుకు దేవుడు కంచె వేశాడు? పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఒకసారి 1వ వచనాన్ని మనం చదువుదాం. ఊజు దేశమునందు రైట్ యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. 3వ వచనాన్ని చదువుదాం.
జిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. ఎందుకనంటే ఊజు దేశమందు ధనవంతుడు కాబట్టి దేవుడు యోబుకు కంచె వేశాడు, యోబు కుటుంబానికి కంచె వేశాడు, యోబు సమస్తానికి కంచె వేశాడు. రైటేనా? లేదు. 7 కొడుకులు కాబట్టి దేవుడు కంచె వేశాడా? 3 కుమార్తెలు కాబట్టి దేవుడు కంచె వేశాడా? 7,000 గొర్రెలు కాబట్టి దేవుడు కంచె వేశాడా? 3,000 ఒంటెలు కాబట్టి దేవుడు కంచె వేశాడా? 500 జతలు అంటే 1000 ఎడ్లు ఉన్నందున దేవుడు కంచె వేశాడా? 500 ఆడు గాడిదలు ఉన్నందుకు దేవుడు కంచె వేశాడా? తూర్పు దిక్కు జనులందరిలో గొప్పవాడు కాబట్టి కంచె వేశాడా? వేయకూడదంటారా? మాట్లాడరు. వేయొచ్చా? వేయకూడదా? ఇది ఫిజికల్ ప్రొఫైల్, ఇది భౌతిక సంబంధమైన ఓ గొప్ప ఆశీర్వాదాన్ని యోబు కలిగి ఉన్నాడు. యోబుకు దేవుడు ఎందుకు కంచె వేశాడో మనం ఆలోచన చేస్తే, యోబుకు 7 కొడుకులు, 3 కూతురులు, బహుమంది పనివారు, గొర్రెలో, గొడ్లు, ఒంటెలో ఆస్తి, ఊజు దేశమందు ధనవంతుడు. అందుకనే దేవుడు యోబుకు కంచె వేశాడు. హల్లెలూయా. ఒప్పుకుందామా? అలాగైతే మనకు దేవుడు కంచె వేయనట్లే. ఎందుకంటే అనిల్ అంబానీకే, ముఖేష్ అంబానీకే, ఇంకొన్నారు కదా బడా బడా బాబులు, వాళ్ళకే దేవుడు కంచె వేయాలి. ఎందుకంటే భౌతిక సంబంధమైన వాటిని బట్టి దేవుడు కంచె వేస్తే వాళ్ళకే ముందుగా కంచె వేయాలి. ఎందుకు దేవుడు యోబుకు కంచె వేశాడు? యోబు కుటుంబానికి కంచె వేశాడు, యోబుకు ఉన్న సమస్తానికి కంచె వేశాడు. జాగ్రత్తగా కొన్ని లక్షణాలను యోబు నుండి మనం నేర్చుకుంటే, యోబు చెబుతూ ఉంటాడు దేవుని యొక్క విధి విధానాలను. ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. మొదటి వచనాన్ని చదువుకుందాం. పది లక్షణాలు యోబు జీవితం నుండి మనం నేర్చుకుంటే, ఈ 10 లక్షణాలను బట్టి దేవుడు యోబుకు కంచె వేశాడు. మొదటిది యథార్థవర్తనుడు. ఎందుకని దేవుడు కంచె వేశాడంటే, ధనవంతుడని కంచె వేయలేదు. గొర్రెలు, గొడ్లు, ఆస్తి ఇవి ఉందని దేవుడు కంచె వేయలేదు. ఆలోచన చేస్తే ఇతడు యథార్థవంతనుడు, యథార్థమైన వాడు, యథార్థంగా జీవిస్తున్నవాడు, రైట్ పర్సన్. పరిశుద్ధ గ్రంథము చెబుతున్నది యోబు గురించి. యోబు యథార్థంగా బ్రతికేవాడు, నటన జీవితము లేనివాడు. బయట ఎలా ఉన్నాడో దేవునిలో కూడా అలాగే ఉండేవాడు. లోకములు ఎలా జీవిస్తున్నాడో దేవుని మందిరములో కూడా అలాగనే బ్రతుకుతున్నాడు. నేటి క్రైస్తవులు యథార్థత లేకుండా బ్రతుకుతున్నారు. ఒక పెద్ద ఆయన నాతో మాట్లాడిన మాట ఏంటంటే, భర్త మందిరానికి వెళ్ళదురంట, భార్య మందిరానికి వెళ్ళదు. ఒకరోజు భర్త దగ్గరికి అతనికి గేదెలుంటే గేదెను కొనడానికి వచ్చారంట. అతను చెప్తున్న మాట ఏంటంటే, మొదటి వ్యక్తి వస్తే గేదె ఎంతకు అమ్ముతావయ్యా అంటే, ఇదిగో 1,00,000 రూపాయలకి గేదెను అమ్ముతానని చెప్పిండంట. వాళ్ళు వెళ్ళిపోయారు. మరొక వేళ్ళు వచ్చారు. వాళ్ళతో ఏం చెప్పిండంటే 1,20,000 రూపాయలకి గేదెను అమ్ముతానని చెప్పిండంట. ఈ మాటలన్నీ భార్య వింటూ ఉంది. భార్య వింటూ ఉండగానే భర్త వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో ఏం చెప్తుంది తెలుసా? నా భర్త 1,00,000 రూపాయలకి గేదెను అమ్ముతుడు, నా భర్త 1,00,000 రూపాయలకే గేదెను అమ్ముతుడు. మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి గేదెని తీసుకుని వెళ్ళిపోండి. మీరు 1,00,000 రూపాయలు ఇస్తే చాలు. ఏం చేసి తెలుసా? 1,00,000 రూపాయలు తీసుకొని గేదెనిచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారు. భర్త వచ్చిండు, గేదేది? 1,20,000 రూపాయల వాళ్ళు సాయంత్రం వస్తున్నారంటే, అదేంటి మొదటిసారి ఏమో 1,00,000 రూపాయలు చెప్పిను, తర్వాత ఏమో 1,20,000 చెప్పిను. నీలో యథార్థత ఎక్కడుంది?
చూసారా, మందిరానికి పోని వ్యక్తి, దేవుణ్ణి తెలుసుకోని వ్యక్తి, ఆమె మాటలు చూడ ఎలా ఉన్నాయో. మందిరానికి వస్తూ దేవుణ్ణి తెలుసుకొని యథార్థమైన జీవితం జీవించకుండా బ్రతుకుతున్నాడు. చూసారండి, ఆమె ఎలా ఉంది, మొదటి మాట ఎలా ఉందో చివరి మాట కూడా అలాగనే ఉండాలి. యథార్థవర్తనుడు, యథార్థంగా జీవిస్తున్నాడు, యథార్థంగా నడుస్తున్నాడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, యథార్థమైన మాట, యథార్థమైన హృదయము, యథార్థమైన చూపు, చూపులో తేడా లేనే లేదు, మాటలో తేడా లేనే లేదు, ప్రతిదీ కూడా యథార్థముతో జీవిస్తున్నాడు. అతని జీవితంలో జరిగినవి మనం గమనిస్తే 2వ అధ్యాయము ఒకసారి చూడండి, 3వ వచనం. 2వ అధ్యాయము 3వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణమునుగా అతని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను యథార్థతను వదలక నిలకడగా ఉండెను. హల్లెలూయా. యథార్థతను విడిచిపెట్టడు. ప్రారంభంగా ఎలా ఉన్నాడో ముగింపు వరకు కూడా అలాగనే ఉంటాడు. దేవుడు శ్రమలు అనుమతించినా, అపవాదొచ్చి తనను తన కుటుంబాన్ని పాడు చేసినా ఎలా ఉన్నాడంట? యథార్థతను విడవకుండా ప్రాణాన్నైనా విడిచిపెడతాడేమో కానీ యోబు యథార్థతను మాత్రం విడిచిపెట్టాడు. క్రైస్తవుడు కూడా అంతే, పోతే ప్రాణం పోవాలి, యథార్థతను మాత్రము విడవకుండా బ్రతకాలి. క్రైస్తవుడు అంటే ఇదేనండి. క్రైస్తవుడు అంటే 50-50 కాదు. క్రైస్తవుడు అంటే 100% మాటలోను, చూపులోను, ప్రవర్తనలు, అన్ని విషయాల్లోనూ నిలకడైన జీవితం, నిలకడగా యథార్థతను ఎక్కడా విడిచిపెట్టట్లేదు. చూడండి 7వ వచనంలో 10వ వచనం మాట చూడండి. 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? భార్య కూడా వచ్చి అంటుంది, మన కుటుంబంలో జరిగిన వాటిని బట్టి, మన జీవితంలో జరిగిన వాటిని బట్టి, మన పిల్లల విషయాలలో, మన జీవితంలో జరిగిన వాటిని బట్టి ఇంకా ఎంతసేపు నువ్వు యథార్థత ఉంటావు? విడిచిపెట్టవు యథార్థత, విడవ్వా? దేవుణ్ణి దూషించు, దేవుని అవమానపరచు, దేవుని నిందించు. హల్లెలూయా. యథార్థతను విడవకుండా అతను జీవిస్తూ ఉన్నాడు. ఏం జరిగిన కుటుంబంలో, ఏం జరిగిన తన జీవితంలో, దేవుని విషయంలో మాత్రము ఎలా ఉండదు చూస్తారండి? యథార్థమైన జీవితం. లోకములో ఉండాలి, క్రైస్తవుడు క్రీస్తులో కూడా యథార్థమైన జీవితాన్ని జీవించాలి. యోబుకున్న మొదటి లక్షణం ఏంటనంటే యథార్థవర్తనుడు. అందుకని దేవుడు యోబుకు కంచె వేశాడు, యోబు కుటుంబానికి కంచె వేశాడు, యోబుకు కలిగిన సమస్తానికి కంచె వేశాడు. అపవాది అడుగుతుంది, ఎందుకు నువ్వు కంచె వేశావు? దేవుడిస్తున్న సమాధానం యోబు గురించి, అతడు యథార్థవర్తనుడు. 2వ చూడండి, అక్కడే మొదటి అధ్యాయములో న్యాయవంతుడినై ఉండి. ఎలాంటివాడంట? న్యాయం, అన్యాయం చేసేవాడు కాదు, అక్రమం చేసేవాడు కాదు, న్యాయమైన వాటిని కోరుకునేవాడు. ఇప్పుడు దాకా సాక్ష్యం విన్నాం కదా, దేవుడు న్యాయం చేస్తాడు, దేవుడు న్యాయమైన వాటినే ఇస్తాడు. 5 సంవత్సరాల నుండి స్టోర్లో పనిచేస్తూ ఉందంటే న్యాయంగా చేసింది కాబట్టే కోల్పోయిన దాన్ని మరలా తిరిగి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుడికున్న పేరేంటో తెలుసా? న్యాయవంతులకు న్యాయవంతుడు, అన్యాయవంతులకు అన్యాయవంతుడే. నువ్వు అన్యాయం చేసి న్యాయం చేయమంటే చేయడు, అన్యాయం చేసి న్యాయము చేయమంటే చెయ్యడు. యోబు న్యాయవంతుడు. న్యాయమైన వస్తువులే కుటుంబంలో ఉండేవి, న్యాయమైన వాటినే తెచ్చుకునేవాడు, న్యాయమైన వాటిని సంపాదించుకునేవాడు. మన కుటుంబాన్ని ఒకసారి చెక్ చేసుకోండి, మన ఇంటిలో ఉన్న వస్తువులను చెక్ చేసుకోండి, మన దగ్గర ఉన్న ఆస్తిని చెక్ చేసుకోండి, మనం సంపాదించిన దాన్ని ఒకసారి పరిశీలన చేయండి. న్యాయమైనవేనా? న్యాయంగా సమకూర్చుకున్నవేనా? న్యాయంగా తెచ్చుకున్నవేనా? న్యాయంగా కూడబెట్టుకున్నవేనా? న్యాయమైనవేనా మన ఇంట్లో ఉన్నాయి? గుర్తుపెట్టుకోండి,
అన్యాయమైన వాటిని తెచ్చి నీవు నీ కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్నవేమో, అది పిల్లలకు శాపం, ఆశీర్వాదం కాదు. న్యాయవంతనుడు, న్యాయంగా బ్రతికేవాడు, న్యాయముగా జీవించేవాడు, తన జీవితంలో ఎవ్వరికి అన్యాయం చేసేవాడు కాదు. ఎవ్వరికి న్యాయమైన బ్రతుకు బ్రతుకుతున్నాడు. న్యాయమైందని కావాలనుకుంటున్నాడు. లోకంలో న్యాయం ఉందంటారా? లోకంలో చూడండి, ఒకే ఊరిలో ఒకే వస్తువు 3 షాపుల్లో 3 రేట్లు ఉంటాయి. తెలుసా? ఒకే ఊరిలో ఒకే వస్తువు 3 షాపుల్లో 3 రకాలైన రేట్లు, 3 రకాలమైన జీతాలు. ఆ యజమాని దగ్గర ఒక కూలి ఉంటుంది, ఈ యజమాని దగ్గర ఒక కూలి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒక జీతం, వీళ్ళ దగ్గర. ఎక్కడండి న్యాయమైన పాలన ఏడం చెప్పండి? న్యాయమైన జీతం ఏడం చెప్పండి? న్యాయమైన కూలి ఏడం చెప్పండి? యోబు విషయాన్ని ఆలోచిస్తే ఎందుకు దేవుడు యోబుకు కంచె వేశాడనంటే, అతడు న్యాయముగా బ్రతుకుతున్నవాడు, అతడు న్యాయవంతుడు, న్యాయముగాని జీవిస్తున్న వ్యక్తి. అన్యాయం అనేది తన జీవితంలో లేనే లేదు. అన్యాయంగా బ్రతకడానికి ఇష్టపడట్లేదు. ప్రతిదీ న్యాయమైన దేవుడు నాకు ఇవ్వాలి, అది న్యాయంగానే నేను పొందుకోవాలి. చూడండి, భార్య భర్తల మధ్య న్యాయమైన జీవితం ఉండట్లేదు. న్యాయంగా భర్త బ్రతకాలి, న్యాయముగా భార్య బ్రతకాలి అనే ఆలోచన లేనే లేదండి. ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నారు. పడికొచ్చే పిల్లల్ని అడుగుతుంటే, మీ నాన్న ఎందుకు చనిపోయాడు రా అని అడుగుతుంటే, మా నాన్న తాగి పాడు అలవాట్లు తెచ్చుకొని మా నాన్న చనిపోయాడు సార్ అని చెప్తున్నాడు. ఏంట్రా మీ అమ్మ కనపట్లేదంటే, మా అమ్మ నన్ను మా నాన్నని వదిలేసి వెళ్ళిపోయింది. పిల్లల్ని పోషించడానికి కష్టపడకుండా శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి పోతున్నారు. ఇది న్యాయమేనా? న్యాయం అంటారు ఇది? తల్లిదండ్రులకి ఇది న్యాయమేనా? పిల్లల్ని ఇస్తే, దేవుడు నీకు బహుమానాలను ఇస్తే, వారిని పెంచి పోషించకుండా విడిచి వెళుతున్నారు. నాకు చాలా బాధ అనిపించింది. ఒక పాప చెబుతుంది, మీ అమ్మ కనపట్లేదు ఏందమ్మా అంటే, మా అమ్మ హైదరాబాద్ వెళ్ళిపోయిందండి. ఎందుకమ్మా అంటే, నన్ను మా నాన్న విడిచిపెట్టి వేరే వాడిని తీసుకొని వెళ్ళిపోయిందంట. యోబు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఎందుకు యోబుకు కంచె వేశాడంటే, న్యాయవంతుడు, న్యాయముగానే జీవిస్తున్నవాడు. మన జీవితంలో న్యాయమైన సంపాదనే ఉండాలి, న్యాయమైందే మనం తెచ్చుకోవాలి. అన్యాయంగా సంపాదించిన వాడిని బైబిల్ ఏమంటుంది తెలుసా? కౌజు పిట్ట. ఏముంటుంది? కౌజు పిట్ట. కౌజు పిట్ట లక్షణాలు అదేం చేస్తా తెలుసా? వేరే పక్షి గుడ్లు పెడితే ఇది వెళ్ళి పొదిగిద్దంట. వేరే పక్షి వచ్చి గుడ్లు పెడితే, ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది చూడండి. పదిహేడవ అధ్యాయము 11వ వచనం చదువుదాం. రైట్. ఎలా ఉన్నాడంట? తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్ట లక్షణాలు కలిగిన క్రైస్తవులు కనబడుతున్నారు. నీది కాదు, నీ వస్తువు కాదు, నువ్వు సంపాదించింది కాదు, నువ్వు శ్రమపడి కష్టపడి తెచ్చుకున్నది కాదు, కానీ దాని మీద ఆశ, దాని మీద మక్కువ, దాని మీద మోజు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, న్యాయ విరోధముగా, అన్యాయముగా సంపాదన కోసము వేరే వారిని ముంచి, వేరే వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి సంపాదించాలనే ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, బైబిల్ సెలవిస్తుంది, కౌజు పెట్ట లక్షణాలు ఉన్నవాళ్ళు. అదేం చేస్తాడ? తను కానీ గుడ్లు పెట్టిన పక్షి దగ్గరికి వెళ్ళి
దాని మీద పడి పొదుగుతూ ఉంటుందంట. పొదిగితే ఏమొస్తాయి? కౌజు పిల్లలు వస్తాయా? ఏమొస్తాయి? ఏ గుడ్డు పెట్టిందో ఆ గుడ్డు యొక్క, ఆ పక్షి యొక్క పిల్లలే బయటకు వస్తాయి. ఏం చేయాలి? అది విడిచి వెళ్ళిపోవాలి, వదిలేసి వెళ్ళిపోవాలి. యోబు విషయంలో ఎందుకు దేవుడు కంచె వేశాడంటే, మొదటిగా యథార్థమైన జీవితం, రెండవదిగా న్యాయమైన జీవితం యోబు జీవిస్తున్నాడు. అందుకే యోబుకు కంచె వేశాడు, యోబు కుటుంబానికి కంచె వేశాడు, యోబు కలిగిన సమస్తానికి కంచె వేశాడు. మూడోది చూద్దాం. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. చూడండి, ప్రారంభంలో దేవుడంటే చాలా భయం ఉంటుంది. ఒక సంవత్సరం చాలా మందిరానికి ఎంతో భక్తితో నిష్ఠతో వస్తారు. ఒక 4-5 సంవత్సరాలు గడవంలోనే భయం ఉంటుంది, భక్తి ఎగిరిపోద్ది. భయం ఉంటుంది, భక్తి ఎగిరిపోద్ది. కొద్ది సంవత్సరాలు గడవలోనే భయము పోద్ది, భక్తి పోద్ది. క్రైస్తవులో దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళుగా జీవించాలి. యోబు విషయం గమనిస్తే, యోబు దేవుని యందు భయము, దేవుని యందు భక్తి. ఒక పెద్ద అని చెప్పిండు, దేనికి భయపడతారంటే ఉప్పు చూచి భయం అంట, ఊరగాయ భయం అంట, పుట్టుమచ్చ భయం అంట, పూజలంటే భయం అంట, ఇంకా భయము కానిది పాప భయం. అన్నీ చేస్తారు, అన్నీ భయమే. పిల్లి ఎదురొస్తే భయం, పుట్టుమచ్చ కనబడిద్దేమోనని భయం, పూజల్లో ఏదైనా పొరపాట్లు ఉండేమోని భయం, ఏమండి దిష్టి చొక్క భయం. భయం లేని దేనికంట? పాపం అంటే భయపడట్లేదు, పాపం అంటే భయపడట్లేదు. యోబుని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవుడు యోబుకి, యోబు కుటుంబానికి, యోబు కలిగిన సమస్తానికి కంచె వేశాడంటే, యోబు దేవుని యందు భయము భక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. 4 చదువుకుందాం. చెడుతనమును విసర్జించినవాడు. ఎంత మంచి లక్షణాలను చూడండి. ఎన్ని మంచి క్వాలిటీస్ యోబులో కనపడుతున్నాయి. అందుకని దేవుడు యోబు కంచె వేశాడు. చెడుతనమును విసర్జించడం, చెడుతనమును విసర్జించడం, చెడు అలవాట్లను, చెడగొట్టే లక్షణాలను, చెడు సహవాసాలను, చెడు స్నేహాలను విడవాలి. విసర్జించకపోతే ఏం జరిగింది తెలుసా? నాకు మొదటిగా పాపని దేవుడు ఇచ్చిండు. పాప సుమారుగా ఒక 1 వారం రోజులు మోషన్కి పోలా. భయం వేసింది. మొదటి 2 రోజులు ఏం కాదులే అనుకున్నాం. తర్వాత 3వ రోజు గడిచింది, 4వ రోజు గడిచింది, ఆందోళన. ఎందుకని? తినటుంది, తాగుతుంది, పడుకుంటుంది, ఆడుకుంటుంది, లెగుస్తుంది, అన్నీ చేస్తుంది, మోషన్కి బాటలే. భయం వేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఏదో సిరప్ ఏదో రాసిండు, మోషన్ ఫ్రీ అయిపోయింది. మోషన్ విసర్జించకపోతే ఏమైంది తెలుసా? ఏమైంది అనుకున్నారు? మా గ్రామంలో ఒక వ్యక్తి మోషన్ విసర్జించకపోవడం వల్లే మరణించాడు. మోషన్ తను 7వ సంవత్సరం వయసుకు వచ్చేసరికి పోలియో వచ్చేసింది. పోలియో వల్ల కాళ్ళు చేతులు 2 పడిపోయినాయి. ఎప్పుడు కూర్చొనే ఉండేవాడు. కూర్చుంటే ఎవరైనా పట్టుకొని బాత్రూంలో దింపడం, ఎవరైనా పట్టుకొని ఇంట్లో దింపడం, ఎవరైనా ఎటన్నా తీసుకెళ్ళడం, అలా చేస్తూ ఉండేవారు. సడన్గా ఒక రోజు బాత్రూంలో దింపితే కాలు జారి బాత్రూంలో పడిపోయిండు. ఫ్రాక్చర్ అయింది, తుంటిలో ఫ్రాక్చర్ అయిపోయింది. ఫ్రాక్చర్ అయిన తర్వాత ఇప్పుడు 2 మనుషులు కావాలి. 2 మనుషులైతేనే ఏం చేస్తారంటే బాత్రూంకి వెళ్ళి తీసుకొని బాత్రూంలో దించుతారు. ఒక్కళ్ళంటే వస్తారు యవనస్తులు, 2 అంటే రావడం లేదు. నేను ఆ సమయంలో హైదరాబాద్లో ఉన్నా. ఒకరోజు వచ్చిన తర్వాత బాగున్నావు అన్నాను, అడిగిన. బాగలేదు తమ్ముడు అన్నాడు. ఏందన్నా అంటే, మోషన్ పోవడానికి ఇబ్బంది అవుతుంది, నాకు తింటే మోషన్ వస్తుంది, నన్ను ఎవరు కూడా బాత్రూమ్కి తీసుకొని వెళ్ళట్లేదు, ఎవరు బాత్రూమ్ తీసుకొని వెళ్ళట్లేదు, అందుకని నేను తినడం మానేసాను అన్నాడు. సరేలే, అట్లెట్లన్నా కొద్దిగా గొప్ప నువ్వు తినాలి కదా,
బ్రతకాలి కదా అని అంటే, ఏదో తమ్ముడు అప్పుడప్పుడు తీసుకుంటా ఉన్నాను, కొద్ది కొద్దిగా తింటూ ఉన్నానని చెప్పిండు. అలాగ కొద్ది కొద్దిగా తిన్నది మోషన్ వస్తుంటే ఆపుకున్నాడు. ఎవరినైనా రోడ్డు మీద పిలిస్తే ఎవరినొస్తాడు, రావట్లేదంట. మేము రాము, మమ్మల్ని మీరు పిలవద్దు అని చెప్తే అలాగే మోషన్ ఆపుకొని 15 రోజుల్లో చనిపోయాడు. ఏమైందంటే తెలుసా, లోపలంతా పాయిజన్ అయిపోయింది. పాయిజన్ విషంగా మారిపోయింది మోషన్. పేగుల్ని, లోపల ఉన్న అవయవాలన్నింటినీ పాడు చేసి చనిపోయాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చెడుతనాన్ని విసర్జించకపోతే ఆ చెడుతనమే నిన్ను చంపేస్తుంది. చెడు నీ గొంతు పిసుకుతుంది, చెడు నిన్ను వదిలిపెట్టదు. నీకున్న చెడు అలవాట్లు, పాడలవాట్లు, చెడు లక్షణాలు చంపేస్తుంది. యోబులో లేవు. అందుకని యోబుకి కంచె వేశాడు. చూడండి, నేటి యవనస్తులు ఎలా ఉన్నారు? ఒక చెడు అలవాట్లే అనుకోవచ్చు. సిగరెట్, మందు, గుట్కా, పాన్ పరాకు, గంజాయి, ఒక దాని తర్వాత ఒక చెడు అలవాటు. ఒక్కదానితోనే ఆగిపోతాడులే అనుకుంటే పొరపాటు. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో తెలుసా? ఎవడికి ఎక్కువ చెడు అలవాట్లు ఉంటే వాడే గ్యాంగ్ లీడర్. ఎవడికి చెడు అలవాట్లు ఎక్కువ ఉంటే వాడే గ్యాంగ్ లీడర్. ఇప్పుడు ఒక్క అలవాటుతో ఆగదు చెడుతనము. ఒక్క అలవాటుతో ఆగిపోకూడదు. సినిమా అంటాడు, ఈరోజు షికార్ అంటాడు, మందు అంటాడు, సిగరెట్ అంటాడు, ప్రేమలు అంటాడు, గంజాయి అంటాడు, బార్లు అంటాడు, బీర్లు అంటాడు, రెస్టారెంట్. ఒకదాంతో ఆగుతారా? ఆగనే ఆగరు. చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, చెడు పనులు, చెడు వ్యక్తులు నిన్ను చెడగొట్టేవి. జాగ్రత్త, వీటిని నువ్వు విసర్జించాలి. యోబులో ఒక్క చెడు క్వాలిటీ లేదు. చెడుతనం అనేది యోబులో లేదు. అందుకని దేవుడు యోబు కంచె వేశాడు. యోబు కుటుంబానికి, యోబు కలిగిన సమస్తానికి. చూడండి ఎన్ని మంచి లక్షణాలు యోబు కలిగి ఉన్నాడు. నేటి పిల్లల్ని కదిలించి చూడండి, నేటి పిల్లల్ని మీరు కదిలించి చూడండి. ఎన్ని లక్షణాలను, చెడ్డ లక్షణాలు, ఎన్ని చెడు అలవాట్లు, ఎన్ని పాడలవాట్లు. తల్లిదండ్రులు కూడా గద్దించలేకపోతున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళని హెచ్చరించలేకపోతున్నారు. ఒకదాంతో ఆగిపోరమ్మా. ఒకదాంతో వాడు ఫుల్ స్టాప్ పెట్టరు. ఒకదాని తర్వాత ఒకటి. ఏదో ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఇంకా చెడుతనంలోనే పీక్ స్టేజ్, చెడుతనంలోనే డిగ్రీలు. జాగ్రత్త, నీ కుటుంబంలో నీ పిల్లలు ఎలా ఉన్నారు? యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు నువ్వు యోబు కంచె వేశావు అని అపవాది అడిగితే, అపవాదికి దేవుడిస్తున్న సమాధానం, మొదటిగా యథార్థవంతుడు, రెండవదిగా న్యాయవంతుడు, మూడవదిగా దేవుడంటే భయము, భక్తి, నాలుగవది, ఐదో చదువుకుందాం. చూడండి, అదే యోబు గ్రంథం 5వ వచనం. చాలు, పిల్లలను పిలిచి పవిత్రపరిచేవాడు. పిల్లల్ని పిలిచి అరుణోదయమే లేచి పిల్లల్ని పిలిచి, అరే దేవుడంటే భయం ఉందా, దేవుడంటే భక్తి ఉందా, దేవుని విషయాల్లో పిల్లలు ఎలా ఉన్నారు? ఎంతమంది అండి? 10 మంది. ఈరోజు ఒక్కడికే తల కిందకి కాలు పైకి, ఇద్దరికి 10 మందికి సమయాన్ని కేటాయిస్తున్నాడు. 10 మంది విషయంలో దైవికంగా వీళ్ళు బ్రతుకుతున్నారా లేదని ఆలోచన చేసిన వ్యక్తి. ఇటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? పిల్లలని పవిత్రపరుచుకునే వాళ్ళు, పిల్లల్ని మందిరానికి తీసుకొని వచ్చేవాళ్ళు, పిల్లల్ని దేవునిలో ఎదిగించే వాళ్ళు. ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, మోకరించండి. లేదు, సెల్ ఫోన్ పెట్టుకున్నట్టే బోరు, నేను టీవీ చూడాలి. నీకు ఇష్టమైంది నువ్వు చూడు, నాకు ఇష్టమైంది
పిల్లల్ని పవిత్రపరిచే తండ్రి ఎంత గొప్ప తండ్రి అండి. ఆలోచన చేస్తుండో. మరొకసారి చదువు, అదే మాట చదవండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా పాపము చేసి దేవుణ్ణి దూషించారేమోనని హృదయములో, బయట కాదు, వాళ్ళ హృదయాన్ని గమనిస్తున్నాడు, వారి అంతరంగాన్ని గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నదా, లోకం ఉన్నదా, చీకటి ఉన్నదా, పాపం ఉన్నదా, ఎలా ఉన్నారా? దేవుడంటే భక్తి ఉన్నదా, దేవుడంటే భయం ఉన్నదా, దేవుడంటే ఎలా ఉన్నారు మీరు? ఇటువంటి తల్లిదండ్రులు కావాలి, ఇటువంటి తండ్రి కావాలండి. సమాజంలో క్రైస్తవ కుటుంబాలలో పిల్లల్ని పిలిచి అడుగుతుండు, 10 మందిని పిలిచి అడుగుతుండు, చెప్పండి, దేవుని ఉగ్రత మీ మీద ఉండకుండా, దేవుని కోపం మీ మీద ఉండకుండా, దేవుని యొక్క నాశనము మీ మీద ఉండకుండా నేను ప్రార్థన చేస్తా, దేవుని బ్రతిమలాడకుండా. ఎంత గొప్ప తండ్రి అండి. పిల్లలను పవిత్రపరుస్తున్నాడు. జాగ్రత్త దేవుని విషయంలో. నాకు తల్లి ఉంది, బాగా పరిచయం. అడిగినమ్మా, ఆదివారం నీ కొడుకుని ఎందుకు మందిరానికి పంపట్లేదంటే, మా కొడుకు హాస్పిటల్ దగ్గర పనిచేస్తానని చెప్పింది. హాస్పిటల్లోనే మంచి జాబే అనుకున్నాను నేను కూడా. ఆదివారంగా హాస్పిటల్ కూడా వదిలిపెట్టలేదు అనుకున్నాను. హాస్పిటల్ దగ్గర ఏం చేస్తున్నారంటే, ఇదిగో హాస్పిటల్ దగ్గర బండి ఉంటుందా, బండి అంటే నాకు అర్థం కాలే. ఏంటమ్మా అంటే, నెట్టుడు బండి మీద శనక్కాయలు అమ్ముతుందంట. దీనికి హాస్పిటల్, నేను అనుకున్నా హాస్పిటల్ ఏదైనా ఉద్యోగం చేస్తాను అనుకున్నాను నేను. దీనికి హాస్పిటల్ కలిపింది మళ్ళీ. నెట్టుడు బండి మీద శనక్కాయలు అమ్ముతుండు. ఓ రైట్. వాడిని శనక్కాయలు అమ్మడానికి పంపించి సాయంత్రానికి 500 వస్తే ఏం చేస్తామమ్మంటే, మా ఆయనకు 300 ఇవ్వాలా, నేను 200 తీసుకోవాలి. వాడిని నువ్వు చక్కగా నరకానికి పంపాలా. చూడండి, 300 భర్తకి ఇవ్వాలంట, ఈమెకి ఇంట్లోకి 200 ఇవ్వాలంట. ప్రార్థన చేయమని అడిగింది నన్ను. నాకు అటువంటి ప్రార్థన రాదమ్మా, నీవు కూడా రేపు నుంచి నెట్టుడు బండి పెట్టుకోండి అని చెప్పిన. ఎందుకండి? దౌర్భాగ్యం. పిల్లల్ని పాడు చేస్తున్నారు, పిల్లల్ని పనికి పంపిస్తున్నారు. ఆదివారము మందిరములో పిల్లల్ని ఎదనీయకుండా చేస్తున్నారు, సండే స్కూల్కి రానివ్వకుండా, ప్రార్థన చేసుకోనివ్వకుండా. జాగ్రత్త. యోబు చూడండి, పిల్లల్ని పిలిచి అడుగుతున్నాడు, అరే ఏం చేస్తున్నారు మీరు దేవుని విషయంలో? ఎలా ఉంది మీ హృదయం? చెప్పండి రా, లోపల పాపం ఉందా? ఎవరైనా అడిగారు ఎప్పుడైనా మీరు? మీలో ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా యోబులో ఆలోచిస్తే కుటుంబానికి కంచె ఎందుకు ఉండదండి? కుటుంబానికి ఎందుకు కంచె ఉండదో, మీ పిల్లలకి ఎందుకు ఉండదో, మీరు కలిగిన సమస్తానికి ఎందుకు ఉండదు? దేవునికి స్తోత్రం. యోబు పిలిచి అడుగుతుండు. ఇది యోబులో ఉన్న 5వ లక్షణం. తర్వాత చదువుకుందాం, కంటిన్యూషన్. చాలు. ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి, పిల్లలను పిలిచి, ఆనాడు యూదుల ఆచార ప్రకారంగా పిల్లలు పాపం చేస్తే పిల్లల ప్లేస్లో ఓ నిర్దోషమైన గొర్రె పిల్లను తీసుకొచ్చి నిలబెట్టి, పిల్లలను కూడా నిలబెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పశువు మీద చేతులు ఉంచాలి. తప్పు చేసావా? పాపం చేసావా? దేవునికి విరోధంగా ఏమైనా నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నావా? ఒట్టేసి చెప్పు, ప్రమాణం చేసి చెప్పాలి, నేను ఇంతవరకు పాపం చేయలేదు. తప్పు చేయలేదంటేనే ఆ గొర్రెపిల్ల బ్రతుకుతుంది. లేదు నాన్న, పాపం చేశాను, దేవుని విషయంలో వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు నాకు అన్నీ ఉన్నాయి అని అంటే ఏం జరుగుతుంది తెలుసా? ఆ రోజు ఇతని స్నానంలో గొర్రెపిల్ల చనిపోవాల్సిన స్థితి. తండ్రి ఆలోచన చూడండి. పిల్లల విషయంలో బలి, పిల్లల్ని పవిత్రపరుచుకుంటుండు, పిల్లల కొరకు బలి ఇస్తుండు. 10 గొర్రె పిల్లల్ని ప్రతిరోజు నిలబెడుతుండు, పిలుస్తుండు, అడుగుతుండు, ఏమైనా చేస్తున్నారు తప్పు? ప్రమాణం చేయండి.
మూగజీవులు మీ విషయంలో చనిపోవాలి, ప్రమాణం చేయండి. తప్పు లేదా, పాపం లేదా, అయితే బ్రతుకుతాయి. మీలో పాపం ఉందంటే అవి చచ్చిపోతాయి. పిల్లల కొరకు బలి అర్పించేవాడు, పిల్లల్ని పవిత్రపరుచుకునేవాడు. అమ్మా, ఎలా ఉన్నాం మనం? పిల్లల విషయంలో ఏ ఆలోచన చేస్తున్నాం? పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఆలోచన చేయండి. లోకం మంచిది కాదు, లోకం బాగాలేదు. పిల్లల విషయంలో యోబు వలె ఆలోచన చేయండి. పిల్లల విషయంలో తండ్రి అయిన యోబులాగా మీకు ఆ మనసు కలగాలి. ఎంత మంచి లక్షణాలు ఉంటే దేవుడు ఎందుకు కంచె వేయకుండా ఉంటాడు? హల్లెలూయా చెప్పండి నాతో. మొదటిగా యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము, ఇంకా పిల్లలను పవిత్రపరిచేవాడు, పిల్లల కొరకు దహన బలి అర్పించేవాడు. మరి ఒకటి చూద్దాం, చూడండి 8వ వచనం. నీవు నా సేవకుడైన యోబు సంగతి, ఎవరంట? సేవకుడు, నా దాసుడు, నన్ను నమ్ముకున్న నా బిడ్డ. దేవుడిస్తున్న సాక్ష్యం, యోబు నా సేవకుడు. ఏమండి, యోబు ప్రొఫైల్ తెలుసు కదా. ఊజు దేశంలోనే ధనవంతుడు, ఆస్తి, 10 మంది పిల్లలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 ఎడ్లు, 500 ఆడు గాడిదలు. ఇతడంట దేవుని సేవకుడు అంట. ఇతడు దేవుణ్ణి ఆరాధించేవాడు. బహుమంది పనివారు, చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. చాలా మంది చిటికేస్తే కాసేవారు, మేపేవారు, కోసేవారు, దున్నేవారు, తెచ్చి పెట్టేవారు. ఎంతమంది దాసులున్నా, పనివాళ్ళున్నా, యోబు దేవునికి సేవకుడు. దేవునికి స్తోత్రం. చూసారా, యోబు దేవుని యొక్క సేవ చేసే విషయంలో తన స్థాయిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. రీసెంట్గా అనిల్ అంబానీ కొడుకు తెలుసు కదా, పేరు అనంత్ అంబానీ. మ్యారేజ్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళిండు. తిరుపతి వెళితే పూలదండ మోసేవాడు ఒకడు, కొబ్బరికాయ మోసేవాడు ఒకడు. ఇంకా ఏ దేవునికి ఇవ్వాలో అవి ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు. వీడేమి లేదు, ఏమి చేతులు పట్టుకోలేదు. ఎందుకు పోవటం? అవునా కాదు? ఎందుకు? నీకు సెక్యూరిటీయా? దేవుడి దగ్గర పోతే సెక్యూరిటీ నీకు? పూలదండ ఒకడు, కొబ్బరికాయ ఒకడు, వెలిగిచ్చే ఒకడు, డబ్బులు కూడా వాడు జేబులలో పక్కన అడుగుతుంది డబ్బులు. నాకు అనిపించింది వీడు అనవసరంగా అడగపోయిండు. వీడికి మళ్ళీ 20 మంది, 20. అది భక్తేనా? ఇది దేవుణ్ణి సేవించడమా? ఇది దేవునికి సేవ చేయడమా? ఎందుకు వెళ్ళావంటే నేను దేవుణ్ణి సేవించాలని నీ చేతుల మీద పట్టుకొని పోవాలి. వాడే తీసుకొస్తే వాడు అంటే నువ్వే 2 చేతులు పెట్టి కళ్ళు మూసుకొని తిరిగి వచ్చి. నాకు అనిపించింది అక్కడ దాకపోవటానికి ఇదే ఎంత ఖర్చు? మళ్ళీ VIP దర్శనం. VIP అంటే 10 రోజుల నుంచి పడిగా పడిన వాళ్ళు ఎవరిని రానియరు. ఈయన మాత్రం 10 నిమిషాల్లో పోయి రావాలి. 10. యోబు అలాంటి వ్యక్తి కాదు. తన చేత్తో ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మన స్థాయి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుణ్ణి సేవింపలేం. నిన్ను నీవు గొప్ప చేసుకుంటే దేవుణ్ణి సేవించలేం. నేటి క్రైస్తవులో ఉన్న మైనస్ ఇది. నేను గొప్ప, నాకు మంచి స్థాయి ఉంది. నీకున్న స్థాయికి నీ ఆత్మీయ జీవితము, నీ భక్తి, నీ ప్రార్థన తోడైతే ఒక యోబు, ఒక దానియేలు, ఒక యోసేపు,
ఒక దావీదు వాళ్ళలాగా దీవించబడతాం. ఇది మిస్ అయింది క్రైస్తవంలో. దేవుడు ఒక స్థాయి ఇచ్చేసరికి ఆయన సేవించడం మిస్ అయిపోయింది. సేవకుడు రావాలి ఇంటికి, సేవకుడు రావాలి, ఆయన రాడు. ఎందుకని? స్థాయి పెద్ద అయిపోయింది కదా, గొప్పవాడు అయిపోయాడు కదా. ఇక దేవుణ్ణి నేను సేవింపాల్సిన అవసరం లేదు, ఆయనే నా దగ్గరికి కదిలి రావాలి. యోబు అలాగా కానే కాదు. నేను ఎంతటి స్థితిలో ఉన్నా, నాకు దాసులున్నా, నాకు సేవ చేసేవాళ్ళున్నా, నాకు తెచ్చేవాళ్ళున్నా, నేను మాత్రము నా దేవుని ముందు సేవకుణ్ణి. నా దేవునికి నేను సేవ చేయాలి. నా చేతులతో, నా నోటితో నేను స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి, ప్రార్థన చేయాలి. ఈ నోటితో దేవుని గురించి ప్రకటన చేయాలి. సేవించేటప్పుడు నీ స్థాయి గుర్తుకు రాకూడదు. వచ్చిందా? నువ్వు దేవుణ్ణి సేవింపలేవు. ఎందుకంటే నువ్వు సేవింపబడాలనుకుంటావు, నీవు ఆరాధించబడాలనుకుంటావు, నీవు గొప్పవాడు అనుకుంటావు. అప్పుడు నీ మనసు ఏం చేసి తెలుసా? నీవు దేవుని కంటే గొప్పవాడివి. ఇక నువ్వు దేవుణ్ణి సేవించాల్సిన అవసరం లేదు. యోబు ఇది మంచి లక్షణం. ఎంత గొప్పవాడండి, ధనవంతుడు, ఆస్తి, పిల్లలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఇచ్చిన స్థాయిని బట్టి ఆత్మీయతతో బ్రతకండి, ప్రార్థనతో బ్రతకండి, సహవాసానికి రండి, సేవకుడి నోటి మాటను లోబడండి. మీ జీవితము బహుగా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. మరొక లక్షణాన్ని మనం చదువుకుందాం. 9వ వచనం, 8 ఎండింగ్ చదువుకుందాం. భూమి మీద అతని వంటి వాడు. అసలు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. కలకోట్లో మనకు ఉండాలి. కల్వరి టెంపుల్కి వస్తున్న మీకు ఇటువంటి సాక్ష్యాలు ఉండాలి. కలకోటలో కల్వరి టెంపుల్కి వస్తున్న బిడ్డలు ఈ కలకోటలో వాళ్ళ ఉన్నవారి కంటే గొప్పవారు, ప్రార్థనా పరులు, దేవుని యందు భక్తి కలిగిన వారు. దేవుడిస్తున్న సాక్ష్యం చూడండి యోబు గురించి. భూమి మీద మన గురించి చెప్తున్నా, మన గురించి ఏం చెప్తారు దేవుడు? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం. దేవుడు ఇప్పుడు అపవాదితో నీ గురించి చెప్తుండు. కళ్ళు మూసుకొని ఆలోచన చేయండి. నీ గురించి దేవుడు ఏం చెప్తాడు? ఒకసారి ఒక్క నిమిషం. పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయా? పిచ్చి పిచ్చిగా ఉన్న ఆలోచనలు చూసారా? యోబుకి ఇస్తున్న సాక్ష్యం మనకు కూడా దేవుడు ఇచ్చునుగాక. ఇది ఎన్నో లక్షణం? 8. ఇంక 2 చూసుకొని ముగించుకుందాం. 22 వచనం, 22వ వచనం. ఏ పాపమును చేయలేదు. పాపము చేయని వ్యక్తి యోబు. పాపం లేదండి తన జీవితంలో. పాపాన్ని అసహించుకున్నవాడు, పాపాన్ని విసర్జించినవాడు, పాపానికి దూరమైపోయినవాడు. ఎంత గొప్ప లక్షణాలు చూడండి. దేవుడు కోరుతున్నాడు ఇదే. నీకు, నీ కుటుంబానికి, నీ సమస్తానికి కంచె వేస్తా. ఇటువంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. చివరిది చూసుకుందాం. 42వ అధ్యాయం. నలభై 42వ అధ్యాయము 8వ వచనం చదవండి.
మీ నిమిత్తము ప్రార్థన చేయును. ప్రార్థన పరుడు. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తి. 10వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. ప్రార్థన చేసినప్పుడు ఆమేన్. ప్రార్థన పరుడు. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు క్షేమాన్ని ఇస్తూ ఉండాలి. మనము ప్రార్థన పరులై ఉండాలి. యోబుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 10. చకచక చెప్తే నేను ముగించేస్తా. మొదటిది, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయము భక్తి కలిగిన వాడు, చెడుతనము విసర్జించిన వాడు, పిల్లలను పవిత్రపరిచిన వాడు, పిల్లల కొరకు దానబలి ఇచ్చిన వాడు, దేవుని సేవకుడు, భూమి మీద మంచి సాక్ష్యము కలిగిన వాడు, ఏ పాపము చేయనివాడు, ప్రార్థన పరుడు. 10 లక్షణాలు. ఇన్ని లక్షణాలు ఉంటే దేవుడు ఎందుకు కంచె వేయడండి? ఇప్పుడు ఒక మాట, మనకు కంచె ఉందా? మన కుటుంబానికి కంచె ఉందా? మీకు కలిగిన దానికి కంచె ఉందా? యోబుకు కంచె ఉంది, యోబు కుటుంబానికి ఉంది, యోబు కలిగిన సమస్తానికి ఉంది. మనకు కంచె ఉందా? మన కుటుంబానికి ఉందా? మన సమస్తానికి ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ లేకపోతే ఈ ఆత్మీయ లక్షణాలను కలిగి ఉందాం. భౌతిక సంబంధమైన దాన్ని బట్టి దేవుడు కంచె వేయడు. భౌతికమైన వాటిని బట్టి కంచె వేసే దేవుడు కాదు. ఆస్తి, ఐశ్వర్యము, ధనము వీటిని బట్టి కాదు. ఆత్మీయ లక్షణాలను బట్టి కంచె వేస్తాడు. ఆత్మీయ జీవితాన్ని బట్టి కంచె వేస్తాడు. యోబు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం 10 లక్షణాలు. వీటిని మనం కలిగి ఉందాం. 10 లక్షణాల కొరకు ప్రయాసపడదాం. 10 లక్షణాల కొరకు మనం ముందుకు వెళదాం. యోబు వలె కంచె వేయబడదాం. యోబు కలిగిన వాటికి సమస్తానికి దేవుడు కంచె వేశాడు, కుటుంబానికి వేశాడు. కంచె వేస్తే ఏది కోల్పోదు. కంచె వేస్తే ఏది దరిచేరదు. శత్రువు రాడు. ప్రతిదీ కూడా నిలకడగానే ఉంటుంది. యోబుకి తర్వాత చూస్తే ఏది కోల్పోయినట్లేదు, రెండంతలుగా పొందుకున్నట్లు బైబిల్లో రాయబడ్డది. హల్లెలూయా. 10 లక్షణాలు. వీటిని మనం కలిగి ఉందాం. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన కూడికలో ఇంకా ఇటువంటి అనేకమైన దైవికమైన మాటలు విందాం. యోబు లాంటి 10 లక్షణాలు కలిగి నీకు, నీ కుటుంబానికి, నీవు కలిగిన సమస్తానికి నా దేవుడు కంచె వేయునుగాక. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థన ప్రార్థన చేద్దాం. ఒక్కసారి గమనించు. కంచె ఉందా నీకు? నీ పిల్లలకు ఉందా? నీ కుటుంబానికి ఉందా? ఒక్కసారి ఆలోచన. కంచె లేకపోతే ఈరోజు దేవుణ్ణి అడుగు, ప్రభువా జ్ఞాపకం చేసుకుని అయినా యోబు వలె మంచి లక్షణాలు నేను కలిగి జీవిస్తానయ్యా. అయ్యా సహాయం చేయండి. చెడుతనమును విసర్జిస్తాను, న్యాయముగా బ్రతుకుతాను, యథార్థముగా జీవిస్తాను, భక్తితో జీవిస్తాను. అయ్యా ఇదిగో మంచి సాక్ష్యము కలిగి ఉంటాను. పిల్లల విషయంలో పవిత్రపరుస్తాను. వారి కొరకు అరుణోదయము లేచి బలులుగా ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. ఏ పాపము లేని వ్యక్తిగా బ్రతుకుతాను. ప్రార్థన పరుడై జీవిస్తాను. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ, నేను ఎందరైతే వాక్యాన్ని బట్టి మరి లక్షణాలను ధరించుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ మీరు దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10వ రోజు ఒక శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి దేవుడు చేసిన సహాయమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఒక చక్కని శ్రేష్టమైన దేవుని వర్తమానాన్ని అందించినటువంటి మరి టీచర్ గారు కనుక వారి పద్ధతిలోనే వాక్యం చెప్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అశోక్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు సంఘపక్షాన కుటుంబపక్షాన తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా ప్రతి కుటుంబంలో కూడా ఇలాంటి అనుభవాలను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. యథార్థత విడిచిపెట్టకూడదు. చెప్పండి అందరూ కూడా, యథార్థత విడిచిపెట్టకూడదు, న్యాయాన్ని కూడా విడిచిపెట్టకూడదు. మరి భయభక్తులు కలిగి ఉండడం అలవాటు చేసుకోవాలి. మరి చెడుతనాన్ని మన కుటుంబంలో నుంచి బయటికి పంపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చెడు బుద్ధులు, చెడు ఆలోచన, చెడు తలంపు, చెడు నడతలు ఉన్నటువంటి వారిని మనం ఖచ్చితంగా గద్దించాలా, బుద్ధి చెప్పాలా, సరిచేయాలా. మరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పిల్లల పవిత్రత విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. కన్నాము, సరిపోయింది. బడికి వెళ్తున్నారు, సరిపోయింది. ఉద్యోగానికి వెళ్తున్నారు, సరిపోయింది. కాదు కాదు, నీ మీద బాధ్యత ఉంది. ప్రార్థన చేత వారిని పవిత్రపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వారి కొరకు స్తుతి బలి అర్పించాలా. హల్లెలూయా. నా బిడ్డ 1వ తరగతి చదవడానికి, 2 చదవడానికి, 3 చదవడానికి, ఉద్యోగం చేయడానికి, డిగ్రీ చదవడానికి మరి నువ్వు కృప చూపించావు. ప్రయాణాలు చేయడానికి కృప చూపించావు. నా బిడ్డలకు ఫీజులు కట్టుకోవడానికి నువ్వు కృప చూపించావు. నా బిడ్డలకి మరి సమస్తం కొనిచ్చుకోవడానికి నువ్వు కృప చూపించావు. దేవునికి స్తుతి బలి అర్పించాలా. హల్లెలూయా. మరి అప్పుడైతే మనం స్తుతి బలి అర్పిస్తామో దేవుడు మరొక ప్రమోషన్ ఇస్తాడంట. ఎవరైతే కృతజ్ఞత చెల్లిస్తారో, మరి కృతజ్ఞతగా కలిగి ఉంటారో, ఎవరైతే సాక్ష్యం చెప్తారో దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడి మరొక ఆశీర్వాదాన్ని వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి కన్నవాటిని, విన్నవాటిని, దేవుడు మన జీవితాల్లో చేసిన వాటిని సంఘము ఎదుట, మరి అనేక మంది ప్రజల ఎదుట సాక్ష్యం చెప్పాలా. హల్లెలూయా. మరి అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక నాకు నచ్చిన 7వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు కూడా దేవునికి సేవ చేసుకునే సేవకుడిగా ఉండాలి. హల్లెలూయా. నీవు కూడా సేవ చేసుకునే సేవకురాలుగా ఉండాలి. అందరూ వచ్చి ఇక్కడ వాక్య పరిచర్య చేయకపోవచ్చు, అందరూ వెళ్ళి మాలాగా సువార్త ప్రకటించకపోవచ్చు, కానీ వెళ్ళగలిగితే వెళ్ళాలి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారికి సహకరించాలి. హల్లెలూయా. సేవ చేసుకునే భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు కూడా సేవకుడివే, నువ్వు కూడా సేవకురాలవే. నువ్వు కూడా సువార్త చెప్పొచ్చు. నోటితో సువార్త చెప్పొచ్చు, క్రియల్లో సువార్త చెప్పొచ్చు, ప్రార్థనతో సువార్త చెప్పొచ్చు. దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తే నీ యొక్క కానుకను బట్టి కూడా దేవుని సువార్త ప్రకటించవచ్చు. నువ్వు ఇచ్చే కానుక సువార్త ప్రకటించడానికి వాడబడితే, నువ్వు ఇచ్చిన కానుక సేవ కొరకు వాడబడితే, నువ్వు ఇచ్చిన కానుక దేవుని పని కొరకు వాడబడిందంటే, ఒకరి అక్కర తీర్చబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడ్డట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సేవ చేసుకోవాలి. మీరు కూడా సేవ చేయాలి. దేవుని కొరకు ఏం చేయాలండి? మీరు కూడా సేవకులుగా మారిపోవాలి. ఇది నాకు చాలా ఆధ్యాత్మికంగా నాకు బలపరిచినటువంటి మాట, మిమ్మల్ని కూడా బలపరిచే మాట. మీరు అనుకోండి, నేను కూడా దేవునికి ఉపయోగపడినంత ఉపయోగపడాలనుకోండి. హల్లెలూయా. తర్వాత ఏంటండి? అతని వంటి వారు లేరు. గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల్లో మనం దేన్ని పొందుకోవాలని అనుకుంటా ఉన్నాం? గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. మరి గొప్ప సాక్ష్యం పొందుకోవాలనుకున్నాం. పాపము లేనివాడు అంటే ఆజ్ఞను అతిక్రమించలేదు. ఏం చేశాడండి? ఆజ్ఞను అతిక్రమించలేదు. చివరిగా ప్రార్థనాపరుడు. ఎలాంటి ప్రార్థనాపరుడు ఆయన? మీలో చాలామంది స్వార్థపు ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు చూడండి వాళ్ళ గురించే ప్రార్థన చేస్తారు, వాళ్ళ పిల్లల గురించే ప్రార్థన చేస్తారు, వాళ్ళ కుటుంబం గురించే ప్రార్థన చేస్తారు. వాళ్ళకే అప్పులన్నీ తీరిపోవాలి, వాళ్ళే బాగుపడాలా, వాళ్ళే పైకి రావాలా. ఇక ఎవరన్నా సంఘంలో బలహీనులు ఉంటే వాళ్ళని బలపరిచే పని మాత్రం చేయరు. ఇప్పుడు చెప్పండి, యోబు విశ్వాసంలో బలవంతుడు, స్నేహితులు విశ్వాసంలో బలహీనులు. అవునా కదా? బలహీనులైనటువంటి స్నేహితుల కొరకు బలవంతుడైన యోబు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు స్వస్థత పొందుకున్నావు, అయిపోయిందా?
నీ పిల్లలు బాగుపడ్డారు, అయిపోయిందా? నీ కుటుంబం బాగుపడ్డది, అయిపోయిందా? నువ్వు సాక్ష్యం పొందుకున్నావు, అయిపోయిందా? మరి సంఘములో ఇంకా ఆశీర్వదించబడిన వారు ఉన్నారు కదా, వెనుకబడిన వారు ఉన్నారు కదా. నీ దగ్గర ధనం ఉంది, వాళ్ళ పిల్లలకు నువ్వు సహాయం చేయొచ్చు, నువ్వు ప్రార్థన చేయగలవు, వాళ్ళ కుటుంబాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకుంటే నువ్వు నిజంగా ప్రార్థనలో స్వార్థపరుడివి, నిజంగా ప్రార్థనలో కుళ్ళుబోతుడివి, నువ్వు కుళ్ళుబోతానివి, నువ్వు నీ స్వార్థం నువ్వే చూసుకుంటావు కదా. మరి దేవుడు మన కొరకు రక్తం కార్చి త్యాగం చేయకపోతే మనం రక్షించబడే వాళ్ళం కాదు కదా. మన కోసం ఎవరో ప్రార్థన చేస్తే మనం రక్షించబడ్డాం. కాబట్టి మనం ఏం చేయాలంటే సంఘంలో రక్షణ లేని వారి కొరకు, మరి విశ్వాసంలో బలహీనలైన వారి కొరకు, మరి ఒక్కరిద్దరు సంఘంలో తప్పిపోతూ ఉంటారు, వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన లక్షణాన్ని మనందరం కూడా అలవాటు చేసుకోవాలి. మరి వేదిక మీద నుండి మరి 21 రాత్రి మరి అశోక్ గారిని కూడా ఈ సహవాసంలో చివరి ప్రార్థనలో కూడా మరి పాల్గొనాలి అని మనవి చేస్తూ ఉన్నాం. ఆ రోజున పాలంగి మూర్తి గారని దైవజనులు రాబోతూ ఉన్నారు. మరి సహవాసంలో ఉన్న ఆత్మీయులైన వారందరినీ నేను ఆ రోజున ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా మీ బంధువులను ఆహ్వానించండి, మీరు కూడా మీ కుటుంబ సభ్యులను ఆహ్వానించండి, మీరు కూడా మీ రక్త సంబంధుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరూ లేచి నిలబడదాం. చిన్న చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ ఆరాధనను ముగించుకుందాం. ఈ రోజున మరి ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న మరి వృద్ధులకు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి, సేవకునికి మరి యాకోబు రూతు తనకిచ్చిన తల్లి భారంతో మరి చక్కని ప్రేమ విందును ఏర్పాటు చేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ రాత్రి కూడా వచ్చినటువంటి సేవకులకు, మరి అలాగనే ఉన్నటువంటి మాకు మరి తోటపల్లి యేసు గారు ప్రేమ విందు, రవి పాస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ముత్తయ్య గారి కుటుంబం ప్రేమ విందు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు. మీలో ఇంకా ఎవరైనా మరి సేవకులు మీ ఇంటికి రావాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అన్ని సందర్భాల్లో రావడానికి వీలు పడదు కదా. మరి అతిథులైన వారు రావడానికి ఇంకా వీలు పడదు. మీరు ఎవరైనా అనుకోవచ్చు, మా ఇంటి పరిస్థితి బాగాలేదు, మా స్తోమత బాగాలేదు, మరి మేము ఎలా పెట్టాలి, ఏం చేయాలి? మీరు ఎలా ఉన్నా సరే అర్థం చేసుకొని మీరు ఇచ్చిన ప్రేమ విందు స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదించే సేవకులే మన దగ్గరికి ప్రసంగాలు చేయడానికి వస్తారు, వాక్య పరిచర్య చేయడానికి వస్తారు, సంఘములోనికి ఆహ్వానించబడతారు. హల్లెలూయా. అంతేగాని సంఘముతో ఐక్యపరచబడలేని సేవకులు ఎవరిని కూడా ఇక్కడికి మేము పిలవం. నేను అదే నేర్చుకున్నాను, వాళ్ళకి అదే నేర్పుతాను. ఎందుకంటే సంఘము యేసుక్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీలో ఎవరైనా ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే సేవకులకు ప్రేమ విందు ఏర్పాటు చేయాలంటే దయచేసి తెలియచేయండి. మరి ఉదయకాలం కవర్స్ తీసుకున్నటువంటి వారు ప్రవళిక, మరి అలాగే నీరజ దగ్గర కవర్స్ ఉన్నాయి. దయచేసి ఈ మీటింగ్స్ కొరకు, అలాగే ఈ చివరిలో జరుగుతున్నటువంటి 3 రోజుల మీటింగ్స్ కొరకు, క్యాలెండర్స్ కొరకు మీ అమూల్యమైన శ్రేష్టమైన ప్రతిష్టత కలిగినటువంటి కానుకను మీరు అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. కృపగల దేవా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి అయినా నీ సేవకులను పంపించి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ఆసక్తితో ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృప చేత ఆదరించి క్రీస్తు యేసునందున మహిమలో ప్రతి అవసరత అక్కర తీర్చి బిడ్డలను దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించి బిడ్డల చుట్టూ, వీరి చుట్టూ, కుటుంబం చుట్టూ, సంఘము చుట్టూ నైనా నీ కంచె మరి మా ప్రార్థనతో, మా యథార్థతతో ఈ 10 విషయాలతో మేము కంచె వేసుకొని దీవించబడి కోల్పోయినవన్నీ పొందుకొనగలిగిన అనుభవము, కోల్పోతున్నప్పుడు విశ్వాసంలో బలంగా నిలబడగలిగిన అనుభవము బిడ్డలకు దయచేయండి. ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డలు నడిపించి నీ క్షేమాన్ని ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మీ కుటుంబానికి తోడయుండును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. మరి తిరిగి రేపు రాత్రికి మనందరం కూడా కలుసు